నిన్న ఉండవల్లిలో జరిగిన ఘర్షణలపై కేసులు నమోదయ్యాయి. ఆ ఘర్షణలేంటి, ఎవరిపైన ఏమేం కేసులు నమోదయ్యాయో మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాము. నిన్న చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై ఇరు వర్గాలపై 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. తమపై దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు తాడేపల్లి పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వైసీపీ నేతలపై తాడేపల్లి సీఐ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి తమను వ్యక్తిగతంగా దూషించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు సీఐ. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, వేమారెడ్డి, వజ్రబాబుపై కేసు నమోదైంది. మరోవైపు తమపై దాడికి యత్నించారని, దౌర్జన్యంగా తమపై దాడి చేసి కులం పేరుతో దూషించారని వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు రాజధాని ప్రాంతానికి చెందిన ఎస్సీ మహిళ. నిన్న అమరావతి పర్యటనకు వెళ్లేందుకు యత్నించారు వైసీపీ నేతలు. వారిని ఉండవల్లి దగ్గర రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న ఉండవల్లిలో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఇరు వర్గాలపై 3 కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం. వసంత్, 3 కేసులు ఎవరెవరిపైన నమోదు చేశారు? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? సో ప్రస్తుతం ఉండవల్లిలో నిన్న జరిగినటువంటి రైతు పరిరక్షణ సమితి నేతలు ఇటు రాజధాని రైతులకు మధ్య జరిగినటువంటి వివాదం ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం 3 కేసులు తాడేపల్లి పోలీసులు నమోదు చేశారు. అందులో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నమోదయ్యాయి. ఒకటి అటు ఎవరైతే రాజధానికి గ్రామాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ సమీప గ్రామాలకు చెందినటువంటి రైతులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కులం పేరుతో దూషించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన నమోదు. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు దాడికి పాల్పడ్డారు, దాడికి యత్నించారు, అసభ్యకరంగా దూషించారనే సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. మరొకటి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. నిరసనలకు ఆందోళనకు ఎటువంటి అనుమతి లేదని చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా వారిపైన మరొక కేసు నమోదైంది. మరోవైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే తమపై దాడికి ఇటు ఎవరైతే రాజధాని గ్రామాల్లో రైతుల ముసుగులో కొందరు దాడికి యత్నించారంటూ కూడా ఇటు తాడేపల్లి మండల పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా ఎవరైతే నిన్న దాడిలో పాల్గొన్నటువంటి నేతలు ఉన్నారో వారందరిపైన కేసు నమోదు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా మరొక కేసు నమోదైంది. సో మొత్తంగా చూస్తే రైతు పరిరక్షణ సమితి పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్తున్నటువంటి క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం, దాడులు చేసినటువంటి ఈ క్రమంలో నిన్న అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెందిరగాల్సి వచ్చింది. పోలీసులు కూడా వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. ఈ దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కానిస్టేబుల్ కూడా విధులు నిర్వహించేందుకు వచ్చినటువంటి ఒక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. ఆయన కూడా నిన్న హోంమంత్రి పరామర్శించారు. సో ఈ తీవ్ర ఉద్రిక్తతల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో వరుసగా 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు లేదా రేపు వారందరికీ నోటీసులు జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవైపు రైతు పరిరక్షణ సమితి పేరుతోటి తాము పర్యటన చేస్తూ ఉన్నాము, రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళాము, తమ పైన కేసులు నమోదు చేస్తానని తమకు ముందే తెలుసంటూ కూడా నేతలు చెప్పారు. అందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్తో పాటుగా ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, వజ్రబాబు అలాగే వేమారెడ్డి లాంటి పార్టీ నేతలందరిపైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి.